గాయ్స్ మీరు ఈ కథ వింటే ఆశ్చర్యపోతారు. నేను మళ్ళీ మరో హారర్ కథతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులైంది అసలు భయంకరమైన కథ చెప్పి. కానీ ఈరోజు చెప్పబోయే కథ సాధారణం కాదు. ఇది విన్నాక ఇది నిజంగానే ఎక్కడో జరిగి ఉండవచ్చు అనిపించేంత భయంకరమైనది. ఈ కథ మహేందర్ అనే ట్రక్ డ్రైవర్ గురించి. డ్రైవింగ్ అంటే అతనికి ప్రాణం. 25 సంవత్సరాలుగా దేశమంతా తిరిగాడు. కోల్కతా నుంచి రాజస్థాన్ వరకు, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అన్ని రహదారులు అతనికి తెలుసు. ప్రమాదాలు చూశాడు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను చూశాడు. కానీ ఒక్క రహదారి మాత్రం అతనికి కొత్త. అదే జాతీయ రహదారి 43. ఈ హైవే గురించి మహేందర్ ఎన్నో కథలు విన్నాడు. ఇక్కడ రాత్రివేళ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని, అనేక మంది రహస్యంగా మాయమయ్యారని. అయినా పని కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. జంషెడ్పూర్ నుంచి రాంచీ వరకు సరుకు తీసుకురావాలి. కానీ ఆ రోజు రాత్రి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆకాశం నుంచి కుండపోత వర్షం, చుట్టూ ఘనమైన పొగమంచు, రోడ్డు పూర్తిగా ఖాళీ. మహేందర్ పార్కింగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా ట్రక్ నడుపుతున్నాడు. కానీ ఒక విషయం అతని మనసుకు కలవర పెడుతుంది. ఇంత దూరం వచ్చాడు, కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఒక్క వాహనం కూడా లేదు. నేను ఒక్కడినేనా ఈ హైవే మీద అనే ఆలోచన అతని మెదడును నెమ్మదిగా తినేస్తుంది. మ్యాప్ చూశాడు. ఖమ్మా ప్రాంతం దాటిపోయి బుడూరు వైపు వెళ్తున్నాడు. దూరం పెద్దగా లేదు, కానీ ఈ రాత్రి మాత్రం అంత భయంగా మారిపోయింది. పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్న మహేందర్కు అకస్మాత్తుగా ఒక వింత అనుభూతి కలిగింది. పాటతో పాటు ఎవరో పాడుతున్నట్టు వాల్యూమ్ పెంచాడు. అప్పుడు రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి. బ్రేక్ వేయడానికి కూడా సమయం లేదు. ఢీకున్న శబ్దం. మహేందర్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. ట్రక్ ఆపి వణుకుతున్న చేతులతో కిందికి దిగాడు. వర్షం పడుతుంది. పొగ చుట్టుముట్టింది. ఆ అమ్మాయి వైపు చూసిన క్షణంలో అతని రక్తం గడ్డకట్టింది. అది మనిషి కాదు, అది ఒక కంకలనం. కొన్ని చోట్ల మాంసం ముక్కలు మాత్రమే ఉన్నాయి. ఖాళీ కళ్ళగుళ్ళు. క్షణాల్లో అది అదృశ్యమైపోయింది. భయంతో ట్రక్లోకి ఎక్కాడు. బ్యాక్ మిర్రర్లో చూశాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఎంత ఎక్సిలేటర్ నొక్కినా ట్రక్ కదలడం లేదు. ఇంజన్ అరుస్తుంది. చుట్టూ పొగ మరింత గట్టిగా కమ్ముకుంది. ముందుకు వెళ్తున్నట్టే అనిపిస్తుంది, కానీ నిజానికి ఒకే చోట తిరుగుతున్నాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది చౌక. దారి తప్పించే పిశాచం. ప్రయాణికులను మోసం చేసి వారి వాసను తన వంశం చేసుకున్న భయంకర శక్తి. ఒకసారి దాని వలలో పడితే బయటపడడం అసాధ్యం. ట్రక్ నుంచి దిగిన మహేందర్ చుట్టూ చూశాడు. హైవే లేదు, రోడ్డు లేదు. చుట్టూ ఘనమైన అడవి మాత్రమే. అడవిలోంచి ఒక స్వరం వినిపించింది. అది అతని స్వరమే. మహేందర్ ఇక్కడికి రా. ఆ రాత్రి తర్వాత మహేందర్ ఎవరికీ కనిపించలేదు. కానీ ఇప్పటికీ జాతీయ రహదారి 43 మీద రాత్రివేళ డ్రైవ్ చేసే వాళ్ళు చెబుతారు. బ్యాక్ మిర్రర్లో ఒక అమ్మాయి కనిపిస్తుందని, అడవిలోంచి ఒక స్వరం పిలుస్తుందని. మరిలాంటి కథలు వినాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.